Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. Naturalగా ప్రెగ్నెన్సీ ఇంట్లోనే ట్రై చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, పీరియడ్ రెగ్యులర్గా వస్తుందా లేదా ఫస్ట్ మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్గా ఉన్నట్లయితే మీకు చాలా ఈజీ ట్రిక్స్ అనేవి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో తెలుసుకోవచ్చు. 1, వైట్ డిశ్చార్జ్ మిడ్ ఆఫ్ ద సైకిల్లో ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది స్లిమ్మీగా వస్తుంది, స్లైడ్గా వస్తుంది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయ్యే టైంలో అండాశయం నుంచి అండం విడుదలవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 1. సెకండ్ థింగ్, బాడీ టెంపరేచర్ మానిటర్ చేసుకుని కొంచెం బాడీ టెంపరేచర్ రెగ్యులర్ టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువైంది అంటే హార్మోన్ అనేది చేంజ్ అయింది కాబట్టి అప్పుడు కూడా ఓవులేషన్ అయింది అని మీరు అర్థం చేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ టు డూ. ఈ రెండు కాకుండా మనం ఈజీగా తెలుసుకునేవి ఏమైనా ఉంటాయా అంటే లైక్ సేమ్ ప్రెగ్నెన్సీ కిట్స్ లాగానే LH కిట్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో పీరియడ్ అయిన 11th డే నుంచి ఆల్టర్నేట్ డేస్ చెక్ చేసుకోవచ్చు. లేదు మనకు అర్థం కావట్లేదంటే రెగ్యులర్గా ఎవ్రీడే దట్ 1 వీక్ మనం టెస్ట్ చేసుకున్నట్లయితే ఆ కిట్లో 2 పాజిటివ్ లైన్స్ వచ్చినట్లయితే LH సర్జ్ అంటే ఎగ్ రిలీజ్ అయిందని అర్థం అనమాట. ఎగ్ రిలీజ్ అయిన టైం నుంచి భార్యాభర్తలు ఆల్టర్నేట్ డేస్ కానీ రెగ్యులర్గా కానీ ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఈజీగా ఉంటుంది. ఇది లేదు మేడం హాస్పిటల్ పరంగా ఏమైనా చేయాలనుకుంటాం అంటే ఓవులేషన్ అనేది హాస్పిటల్కి వెళ్ళినా సరే ఒకసారి వెజినల్ స్కాన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ పద్ధతి పాటించడం ద్వారా న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. మెయిన్ మనకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటేనే ఈ ట్రిక్స్ అనేవి ఈజీగా యూజ్ అవుతాయి. ఒకవేళ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తుంటే కానీ ఫస్ట్ పీరియడ్ మిడ్ ఆఫ్ ద సైకిల్ వైట్ డిశ్చార్జ్ అనేది స్లైమీగా అవడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళకి ఓవులేషన్ అవ్వదు కాబట్టి బాడీ టెంపరేచర్ చేంజెస్ అనేవి ఏమీ ఉండదు. ఒకవేళ మనం కిట్ 11th డే నుంచి చేసుకున్నా సరే 15 days చేసుకున్నా సరే కిట్ అనేది పాజిటివ్ రాదనమాట. సో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదని ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా ఈ పర్టికులర్ ట్రిక్స్ అనేవి ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు పీరియడ్ రెగ్యులర్గా రావడం లేదో ఎగ్ రిలీజ్ అవ్వట్లేదని అర్థమైందో సో ఇంట్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇవ్వకుండా కొంతమందికి ఎగ్ రిలీజ్ కాదు, అవి చిన్న మెడిసిన్సే ఉంటాయి. ఆ చిన్న మెడిసిన్స్ ద్వారా ఎగ్ రిలీజ్ చేయించుకుని న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వర్స్.